గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఇవాళ అమరావతికి వస్తున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో ఆయన సమావేశమవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులను గేట్స్ బృందం పరిశీలించనుంది. ఉదయం 10 గంటలకు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కు చేరుకుని వాట్సాప్ ద్వారా మన మిత్ర పేరిట పౌరులకు అందిస్తున్న 800కు పైగా సేవల గురించి తెలుసుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తుగా సమాచారం ఇవ్వడం ద్వారా ప్రాణ నష్టాన్ని ఎలా నివారిస్తున్నారు బిల్ గేట్స్ కు లోకేష్ వివరిస్తారు. ఇందుకు ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన తుఫానులు, వాటి ప్రభావంతో జరిగిన నష్టాలను నామమాత్రం చేయడం వంటి అంశాలను కూడా బిల్ గేట్స్ బృందానికి లోకేష్ వివరించనున్నారు. సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలోని పచ్చటి అరటి తోటలో గేట్స్ తో చర్చలకు వేదిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయన సంజీవని ప్రాజెక్టు గురించి చర్చించడంతో పాటు టెక్నాలజీని వినియోగించి సాగు చేస్తున్న రైతులతోనూ సమావేశమవుతారు. గతంలో విజన్ 2020 లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని పాలన సాగించిన చంద్రబాబు ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని గురించి గేట్స్ కు వివరించనున్నారు. దీనిలో భాగంగా ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య వంటి ప్రధాన అంశాలు చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి వివరిస్తారు. ఇక ఈ కార్యక్రమాల అమల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని కోరనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి చెప్పనున్నారు. తర్వాత ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని గేట్స్ పరిశీలిస్తారు. ఇక్కడ కృత్రిమ మేధా సహకారంతో చేస్తున్న సాగు గురించి బిల్ గేట్స్ తెలుసుకుంటారు.